అమెరికాలో పరిస్థితులు ఏమీ బాగాలేవు కాబట్టి భారత్కు తిరిగి రండి అని చెప్పి జోహో వ్యవస్థాపకుడు శ్రీధర్ వెంబు ఒక బహిరంగ లేఖ రాశారు సార్. భారత సోదరి మనులారా, 37 సంవత్సరాల క్రితం జేబులో డబ్బులు లేకుండా నేను అమెరికాకు వచ్చినట్టే మీరు వచ్చారు. ఉన్నత చదువు, భారతీయ సంస్కారంతో అద్భుత విజయాలు సాధించారు. అయితే ఇప్పుడు పరిస్థితి మారింది. చాలా మంది అమెరికన్లు వారి ఉద్యోగాలను భారతీయులు లాక్కుంటూ ఉన్నారని, మనం సాధించిన విజయం అన్యాయమని అంటూ ఉన్నారు. ఈ సంఘర్షణలో మీరు రక్షకులు మాత్రమే. గ్రహించాల్సిన వాస్తవం ఏంటంటే, ప్రపంచంలో భారతీయులకు గౌరవం దక్కాలంటే మన దేశం బలంగా నిలబడాలి. భారత్కు మీ నైపుణ్యం అవసరం. స్వదేశానికి తిరిగి రండి. మన యువతకు మీ సాంకేతిక నాయకత్వం చాలా అవసరము అని చెప్పి శ్రీధర్ వెంబు తన బహిరంగ లేఖలో పేర్కొన్నారు సార్. ఎక్స్లో ఒక పోస్ట్ కూడా చేశారు. సార్, భారత్కు తిరిగి రావాల్సిన అవసరం ఉందా మన వాళ్ళు? ఇప్పుడు శ్రీధర్ వెంబు అరట్టాయని లాంచ్ చేశారు. భారతదేశంలో ఎంతమంది దానికి అసలు ఆదరణ లేదు సార్. మరి వాట్సాప్ ను వదిలేశారు, ఇంక్లూడింగ్ భారతీయ జనతా పార్టీ వాళ్ళు, వేరే వాళ్ళు పక్క పెట్టారు. ఎందుకంటే శ్రీధర్ వెంబు ఈజ్ నోన్ ఫర్ హిస్ కనెక్షన్స్ విత్ ద బీజేపీ ఫ్యామిలీ. అందుకే అమిత్ షా కూడా నేను జూహు మెయిల్కు ఏంటది ఈమెయిల్ అది జోహో మెయిల్ కు మారుతున్నాను అని చెప్పి ఆయన ప్రమోట్ చేశారు. మంత్రులు ప్రమోట్ చేశారు అరట్టాయని. కానీ బీజేపీ కార్యకర్తలు ఎవరు మారలే కదా వాట్సాప్ వదిలేసి. సో బీజేపీ గ్రూపులు కూడా వాట్సాప్ గ్రూపులు పోలేదు కదా. అందువల్ల మనకు అర్థం కావాల్సింది ఏంటంటే, మరి దేశభక్తి లేకనైనా వాడు భారతీయుల కంటే కాంగ్రెస్ వాళ్ళకు దేశభక్తి ఉండదు, కమ్యూనిస్టులకు ఉండదు. బీజేపీ వాళ్ళ దేశభక్తి ఎక్కువ కదా. మరి అలాంటప్పుడు అరట్టాయని వాళ్ళు వెంటనే బీజేపీ గ్రూపులు, ఆర్ఎస్ఎస్ గ్రూపులు కంప్లీట్ గా వాట్సాప్ డిజోన్ చేసుకొని అరట్టాయికి వెళ్ళిపోవాలి కదా. ఎందుకంటే ప్రమోట్ చేసింది వాళ్ళకి సంబంధించిన వ్యక్తి శ్రీధర్ వెంబు. సో దాదా హోంమంత్రే ప్రమోట్ చేశారు. మరి ఎందుకు మారలేదు? దేశభక్తి కలిగినటువంటి వాళ్ళు ఎందుకు మారలేదు? దేశద్రోహులు ఎలాగో మారరు? దానికి మనకు అర్థం కావాల్సింది ఏంటంటే, ఇలాంటి ఎమోషనల్ అపీల్స్తో ఒక ప్రక్రియలు మారవు. వినడానికి బాగానే ఉంటుంది, ఉపన్యాసం ఇవ్వటానికి ఏముంది. సో చాలా మంది ఇట్లా ఉపన్యాసాలు ఇస్తూ ఉంటారు. సో కానీ ఉపన్యాసాలు ఇవ్వడం వేరు, ప్రాక్టికల్ కండిషన్స్ వేరు. ప్రాక్టికల్ సిచ్యువేషన్స్ క్రియేట్ చేయకుండా ఒక భావోద్వేగమైన అపీల్స్తోనూ, ఒక ఎమోషనల్ అపీల్స్తోనూ మనము ఎవరిని వెనక్కి తీసుకురాలేము. నాకు కూడా ఎమోషనల్ అపీల్ చేయొచ్చు, నేను కూడా. కానీ బట్ ద రియాలిటీ ఏంటి? మనము దీని ఇలాంటి భావోద్వేగమైన అపీల్స్ ఏంటంటే, అమెరికాలో ఉన్న మన భారతీయులకు భావోద్వేగం లేదు, దేశభక్తి లేదు, వాళ్ళకి దేశం అంటే ప్రేమ లేదు, ఎమోషన్స్ లేవు, అందుకొరకే దేశాన్ని విడిచి అక్కడ ఉన్నారు అనేటువంటి ఒక భావనను మనం క్రియేట్ చేసే వాళ్ళం అవుతాం. వాస్తవంగా అమెరికాకు వెళ్ళిన భారతీయులందరూ దేశద్రోహులు కారు, దేశం మీద అభిమానం లేక కాదు, దేశభక్తి లేకపోలేదు. అలా అంటే గల్ఫ్ దేశాల్లో చాలామంది పనిచేస్తున్నారు, వాళ్ళు ఎందుకు వెళ్ళారు? సో ఎవరు వెళ్ళినా రీజన్ ఏంటి అనేది మనం ఐడెంటిఫై కావాలి. బెటర్ ఆపర్చునిటీస్ కొరకు వెళ్ళింటారు. సో ఇక్కడ ఉండవచ్చు కదా అంటే, ప్రాక్టికల్గా ఇక్కడ ఉండవచ్చు. అంబానీలు, ఆదానీలు వాళ్ళకున్న లక్షల కోట్ల ఆస్తిలో ఒక 10% ఈ దేశంలో మంచి స్కూళ్ళు పెట్టడానికి, మంచి హాస్పిటల్ పెట్టడానికి కేటాయించవచ్చు కదా అని నేను ఒక అపీల్ చేస్తా, భావోద్వేగమైన అపీల్. మీకు 1,000 లక్షల కోట్లు ఉన్నాయి కదా. ఈ 11 ఏళ్లలోనే అదాని లక్షల కోట్లు సంపాదించాడు కదా, అంబానీలు లక్షల కోట్లు సంపాదించారు కదా, మీ పెళ్లికే 5,000 కోట్లు ఖర్చు పెట్టారు కదా. ఆ డబ్బుల్ని మీరు ఇవ్వండి, ఒక 10% ఇవ్వండి, పేదలందరికీ క్వాలిటీ హాస్పిటల్స్ వస్తాయి అని నేను అపీల్ చేశాను అనుకోండి. అయితే ప్రాక్టికల్గా జరగదు, దాని గవర్నమెంట్ ట్యాక్సెస్ లాక్కుంటే తప్ప ఎవడివ్వడు. సో అందువల్ల ఎమోషనల్ అపీల్స్తో మనము చెప్పకూడదు. రియాలిటీ ఏంటి అనేది అర్థం చేసుకోవాలి. ఎందుకు వెళ్తున్నారు, దానికి రావడానికి ఏం చేయాలి. ఇప్పుడు ఆయన చెప్తున్న మొదటి కారణం ఏంటంటే, లెటర్లో స్టార్టింగ్లోనే మీకు అమెరికాలో మన భారతీయ నాగరికత అంటే తీవ్రమైన అసహ్యం ఉంది, ఏవ్యభావం ఉంది, వ్యతిరేకత ఉంది, మనమేదో అమెరికాలో అడ్డగోలుగా సంపాదించుకున్నాం అనే భావన ఉంది అని అన్నారు. సో ఇది అమెరికన్ సమాజం పైన ఒక పాక్షికమైన వ్యూ. ఎస్, ఇట్ ఈస్ ట్రూ, అమెరికాలో ఉంది, కాదని అనట్లేదు. అమెరికాలో ఉందా? యూరోప్లో లేదా? యూరోప్లో కూడా మన విదేశీయుల పట్ల వివక్ష ఉంది. అసలు మన దేశంలోనే తోటి పౌరుల పైన ఉంది. మన దేశంలో మతం పేరిట, కులం పేరిట లేదా? మన వాళ్ళందరినీ సమానంగా చూసుకుంటున్నామా? మన దేశ ప్రజలందరినీ మనం సమానంగా చూసుకుంటున్నామా?
పోనీ తోటి హిందువులనైనా సమానంగా చూసుకుంటున్నామా మనం? మన వల్ల మన పేదవాళ్ళను ధనికుడు సమానంగా చూసుకుంటున్నాడు ఇక్కడ. సో అందువల్ల మన దగ్గర కూడా కాస్ట్ క్లాస్ క్లీవేజెస్ ఉన్నాయి. సో హిందీ వాళ్ళు తెలుగు వాళ్ళని సమానంగా చూస్తున్నారా? మనం ఢిల్లీకి పోతే మనకు హిందీ వాళ్ళు ఏ స్థాయిలో మనం సమానంగా చూస్తున్నారు. మీరు ఢిల్లీలో ఉన్న ఆఫీసులో వెళ్ళి పనిచేయండి, అర్థమవుతుంది ఎంత వివక్ష ఉంటుందో. సో అందువల్ల ఎక్కడైనా ఈ ప్రాబ్లం ఉంటుంది. మీరు ఎనీ సొసైటీలో ఈ సోషల్ ఫాల్ట్ లైన్స్ ఉంటుంది, అవి ఉన్నవి అన్నది వాస్తవం. కానీ వాటిని ఎగ్జాగరేట్ చేసి భూతద్దంలో చూపెట్టకూడదు. అమెరికాలో కూడా ఒక టెండెన్సీ ఉన్నమాట నిజం. అయితే ఇది మీకు అదే సమయంలో అదే అమెరికాలో ఇవాళ కార్పొరేట్ ప్రపంచానికి భారతీయులుగా నాయకత్వం వేస్తున్నారు. ఇవాళ మైక్రోసాఫ్ట్ ఓనర్ అయిన బిల్ గేట్స్ కు ఇండియన్స్ పట్ల వివక్ష ఉండుంటే సత్యనాదేళ్ల కాదు కదా. మీకు గూగుల్ ఫౌండర్స్ కు ఇండియన్స్ పైన అసహ్యమే ఉండుంటే సుందర్ పిచై CEO కాదు కదా. సో ఇలా ఇండియన్స్ అమెరికన్ కార్పొరేట్ అమెరికాలో ఆ స్థాయిలో ఉన్నారు, పోనీ CEOల స్థాయిలో కాదు. మనకు అమెరికాలో ఎన్ని కంపెనీల్లో మన వాళ్ళు ఎంత అత్యున్నత స్థాయిలో ఉన్నారు. మరి వాళ్ళంతా ఎలా ఉండగలిగిందో భారతీయుల పట్ల అంత తీవ్రమైన వివక్ష ఉంటే, భారతీయులంటే అసహించుకునేటువంటి పరిస్థితి ఉంటే ప్రాక్టికల్గా జరుగుతుందా? పోనీ వాళ్ళు వదిలేద్దాం. మీకు పాలిటిక్స్లో కూడా ఉన్నారు కదా ఇండియన్స్. ఇప్పుడు వైట్ మెజారిటీ ఏరియాలో మీరు ఇండియన్స్ గెలుస్తున్నారు కదా, ఎథనిక్ ఇండియన్స్ గెలుస్తున్నారు కదా, ఇండియన్ ఆరిజిన్ వాళ్ళు వైట్ మెజారిటీ ఏరియాస్లో. మీకు వైట్ మెజారిటీ ఏరియాస్లోనే కాదు, మీకు యూనివర్సిటీస్లో మీరు ఇలా అనేక యూనివర్సిటీలో డీన్ స్థాయిలో ఇండియన్స్ ఉన్నారు. సో మీకు ఇండియన్ ఆరిజిన్ వారు గవర్నర్లు అయ్యారు, ఇండియన్ ఆరిజిన్స్ వాళ్ళు సెనేటర్స్ అయ్యారు, ఇండియన్స్ వాళ్ళు పార్లమెంట్కి ఎలక్ట్ అయ్యారు. సో ఇండియన్ ఆరిజిన్ వారు ఇంతమంది పాలిటిక్స్లో, బిజినెస్లో, అకాడమియాలో ఉన్నప్పుడు ఇండియన్స్ అంటే ఏదో తీవ్రంగా అసహించుకుంటున్నారు అనే భావన కరెక్ట్ కాదు. అది మెయిన్ స్ట్రీమ్ అమెరికన్ సొసైటీ యొక్క క్యారెక్టర్ కాదు. బట్ డెఫినెట్గా ఆ భావన ఉన్నమాట నిజం, లేదని నేను అంటలేదు. ఖచ్చితంగా ఉంది ఆ భావన. ఆ భావన ప్రపంచంలో ఎక్కడైనా ఏదో ఒక భావన ఉంటుంది. మన దేశంలో మనం తోటి మానవుల్ని మనుషులుగా చూడకుండా కుల వివక్ష పాటించడం లేదా? మనం కుల వివక్ష ఘోరంగా పాటిస్తున్నాం కదా మన దేశంలోనే మనమే. సో అందువల్ల మత వివక్ష పాటించడం లేదా? ఇప్పుడు మన దేశంలోనే ఒక మతం వారు ఇంకో మతం వాళ్ళకి ఇల్లు ఇస్తారా రెంట్కి? నాకు చెప్పండి. 1-2 సార్లు ఆలోచిస్తారు రెంట్కి ఇచ్చే ముందు. ఇప్పటికీ కూడా హైదరాబాద్లో కొన్ని రియల్ ఎస్టేట్ కమ్యూనిటీస్లో ఒక మతం వాళ్ళంటే వాళ్ళు ఇల్లే అమ్మరు. ఇది నిజం కాదా? సో అందువల్ల మనం వేటిని ఎగ్జాగరేట్ చేయకూడదు, రియాలిటీగా చూడాలి. అమెరికాలో ఈ జినోఫోబియా అంటే ఈ విదేశీయుల పట్ల ఇంటాలరెన్స్ పెరుగుతున్న మాట నిజం. వైట్ రేసిస్ట్ సుప్రిమసీ పెరుగుతున్న మాట నిజం. మన దగ్గర ఎలాగైతే మెజారిటేరియన్ రిలీజియస్ భావాలు పెరుగుతున్నాయో, మన దేశంలో ఎలాగైతే వేల సంవత్సరాలుగా అప్పర్ కాస్ట్ టెండెన్సీస్, అంటరానితనం, ఇవన్నీ మన దేశంలో కూడా మనం చూశాం కదా. ఇప్పటికీ కూడా కుల వివక్ష అయితే తగ్గిందా మన దేశంలో? పూర్తిగా ఇప్పటికీ కూడా కుల వివక్ష ఉంది కదా. ఇప్పటికీ పరువు హత్యలు జరగడం లేదా మన దేశంలో? సో అందువల్ల ఈ టెండెన్సీ అనేది అన్ని సమాజాల్లో ఉంటుంది. ఆ సమాజాల మీద పోరాడాలి. కానీ దాన్ని అతిగా క్రియేట్ చేసి మన వాళ్ళు ఏదో అమెరికాలో ఉన్న భారతీయులంతా బిక్కుమంటూ అవమానాలతో అసహించుకోబడుతుంటే బతుకుతున్నారనేది నిజం కాదు. కొన్ని సందర్భాల్లో మన వాళ్ళ వ్యవహారాలకు కూడా ఇబ్బందిగా మారుతున్నాయి. ఎందుకంటే మీరు వినాయక చవితి ఉత్సవాలు పెద్ద ఎత్తున తపాకాయలు కాలుస్తూ మన వాళ్ళు జరుపుతున్నారు. పక్కనే ఉన్న వైట్ పాపులేషన్కి అది అన్ఈజీగా ఉంటుంది. మనం మాల్స్, పెద్ద సినిమా థియేటర్ కాంప్లెక్స్లో వెళ్ళి మనం మన అభిమాన హీరోల సినిమాలు వస్తే పెద్ద ఎత్తున డ్యాన్సులు చేస్తూ అల్లరల్ల చేస్తున్నాం. మన నాయకులు వస్తే 100 కార్లు తీసుకొని ర్యాలీ చేస్తున్నాం. ఇది అమెరికన్ సొసైటీలో వాళ్ళకు నచ్చదు ఈ వ్యవహారం. దానివల్ల కూడా వ్యతిరేకత వస్తుంది మీకు. అందువల్ల మన వ్యవహార సరళి వల్ల కూడా వ్యతిరేకత వస్తుంది. సో అందువల్ల మనం దాన్ని కూడా మనం ఒకసారి ఆలోచించుకోవాలి. అందువల్ల మళ్ళీ చెప్పేది, అమెరికాలో మన భారతీయుల పట్ల ఈ రకమైన ధోరణి ఉన్న మాట నిజం. అది డొనాల్డ్ ట్రంప్ లాంటి వాళ్ళదే ఉంది కదా. డొనాల్డ్ ట్రంప్ అది అన్నప్పుడు మన వాళ్ళు క్వశ్చన్ చేయరు. కనీసం ఒక్క మాట కూడా మన ప్రైమ్ మినిస్టర్ మాట్లాడాడు. ఇది తప్పని హోల్ డొనాల్డ్ ట్రంప్ అంటే వాట్ నాన్ సెన్స్ అని ఎవరన్నా అన్నారా ఇండియన్ గవర్నమెంట్ లీడర్స్?
డిప్లొమాటిక్ వాట్ నాన్ సెన్స్ అనకు, డిప్లొమాటిక్గా ఇది చాలా అభ్యంతరకరం అన్నదా. మనం అమెరికన్ ప్రెసిడెంట్ అంటుంటే ఒక సెల్ఫ్ రెస్పెక్ట్ నేషన్ ఎలా రియాక్ట్ కావాలి? సో నిజంగా చెప్పాలంటే మనం పార్లమెంట్లో తీర్మానం చేసి పంపించాలి అమెరికాకు. సో అప్పుడు కదా మనకు రెస్పెక్ట్ పెరిగేది. మనమేమో వెరీ మీక్ రెస్పాన్స్. ఎందుకంటే ఈ మధ్య రామ్మాధవ్ ఒప్పుకున్నాడు కదా, చెప్పాడు కదా అమెరికాలో, మేము మీకు 50% టారిఫ్ వేసినా ఏమనలేదు, ఇరాన్ నుంచి ఆయిల్ కొనొద్దన్నా మేము ఆపేసినాం, రష్యా నుంచి ఆయిల్ కొనొద్దంటే ఆపేసినాం, మేము ఏ తక్కువ చేసినాం మీకు వినడంలో. మరి ఇలాంటి మనమే సరెండర్ అవుతే వాడు ఎదుటోడు ఎందుకు రెస్పెక్ట్ ఇస్తాడు? సో అందులో స్పీక్ ఫ్రమ్ పొజిషన్ ఆఫ్ స్ట్రెంగ్త్. సో అది మొదలు మనం ఆలోచించాలి కదా. సో ఇంత గొప్ప నాగరికత ఉన్న దేశం ఎందుకని మనం నోరు మూసుకొని కూర్చోవాలి? ఒక ఉన్మాది అంటే అమెరికా ప్రెసిడెంటే కావచ్చు, దాంతోనే అమెరికాతో సంబంధాలు పోతాయా? పోతే మరి కెనడా ప్రైమ్ మినిస్టర్ రియాక్ట్ అయ్యారు కదా, జపాన్ ప్రైమ్ రియాక్ట్ అయ్యారు కదా, మెక్సికో కొలంబియా ప్రైమ్ మినిస్టర్ రియాక్ట్ అయ్యారు కదా, యూకే ప్రైమ్ మినిస్టర్ రియాక్ట్ అయ్యారు కదా, ఫ్రాన్స్ ప్రైమ్ మినిస్టర్ ప్రెసిడెంట్ రియాక్ట్ అయ్యారు కదా. వాళ్ళంతా రియాక్ట్ అవుతున్నారు కదా. వాళ్ళు ఏం ఆగుతలేరు. ట్రంప్ మాట అంటే వెంటనే రియాక్ట్ అవుతున్నారు ఇమీడియట్ గా. మీకు ఉదాహరణతో కూడా చెప్పాను, గల్ఫ్ ఆఫ్ మెక్సికోను గల్ఫ్ ఆఫ్ అమెరికాగా మార్చి ట్రంప్ ప్రకటన వెంటనే మెక్సికో ప్రైమ్ మినిస్టర్ ఏమన్నారు? యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ మెక్సికో పెడితే బాగుంటుంది కదా. నైస్ నేమ్, వెరీ గుడ్ నేమ్, వెరీ నైస్ నేమ్. అండ్ ట్రంప్ లాని ఇమిటేట్ చేస్తూ మాట్లాడారు. సో మళ్ళీ మాకరి ట్రంప్ ఏమో వాట్ ఎ నైస్ నేమ్ గల్ఫ్ ఆఫ్ అమెరికా, వాట్ ఎ నైస్ నేమ్ అంటూ అంటే మళ్ళీ అక్కడ మెక్సికో ప్రైమ్ మినిస్టర్ కూడా అట్లే యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ మెక్సికో వాట్ ఎ నైస్ నేమ్, వాట్ ఎ నైస్ నేమ్ అన్నారు. అంటే మరి ఏమైంది? మెక్సికో మీద ఏమైనా యుద్ధ విమానాలు పోయినాయా? ఏమైంది? మెక్సికో నుంచి ఏమైనా ట్రేడ్ ఎంబార్గో వచ్చిందా? ఎందుకంటే భయపడాలి మనం? ఎస్ మిస్టర్ ప్రెసిడెంట్, యూ షుడ్ నో వాట్ ఈజ్ హెల్, వాట్ ఈజ్ హెవెన్, ప్లీజ్ డిస్టింగ్విష్ అనాలి కదా మన ప్రైమ్ మినిస్టర్. ఒక్కసారి అలా అన్న తర్వాత చూడండి, మీరు ట్రంప్ మాట్లాడతాడు చూడండి. కానీ డెక్కాన్ ఏమైనా మాట్లాడడం, ఆ మాతో చెప్పినట్టు ఏ చెప్తా చేస్తూ పోతుంటాం. పోయినప్పుడు జనం వాడు అలాగే రెస్పెక్ట్ ఇస్తాడు. అమెరికన్ ప్రెసిడెంట్కి మనం కౌంటర్ చేయకపోతే అమెరికన్ సమాజానికి ఎట్లా కౌంటర్ చేస్తాం? సో అందువల్ల అది ఆలోచించాల్సింది పోయి అమెరికాలో భారతీయులు అంటే ఏదో ఇక్కడ ఇండియన్ అమెరికాకు వెళ్ళని ప్రజలు అలా అనుకోవచ్చు. నేను అమెరికా వెళ్ళాను, శ్రీధర్ వెంబు వెళ్ళారు, చాలా మంది వెళ్ళారు. సో అమెరికాకు వెళ్ళిన వాళ్ళు ఆ రకంగా ఏది సఫకేట్ అవుతున్నారంటే అది నిజం కాదు. మన వాళ్ళు బ్రహ్మాండంగా వ్యాపారాలు చేసుకుంటున్నారు, భూములు కొంటున్నారు, ఆస్తులు సంపాదిస్తున్నారు, పండుగలు జరుపుకుంటున్నాం పెద్ద ఎత్తున. నేను అమెరికాలో మీకు శాన్ ఆంటోనియాలో ఉన్నాను. సో ఆ పండుగ రోజే, ఫెస్టివల్ రోజే శాన్ ఆంటోనియాలో ఉన్నారు. బ్రహ్మాండంగా పండుగ జరుపుకున్నారు, మామూలు కాదు. సో అందువల్ల మీకు కొన్ని వేల మంది మీకు మొబిలైజ్ అయ్యారు. ఏం బ్రహ్మాండ ఎవరేం అనలేదు కదా. ఇప్పుడు మన అందువల్ల సోషల్ ఫాల్ట్ అంటే ఎగ్జాక్ట్లీ దేవుడు. మరి ఎందుకని అక్కడ ఉంటున్నారు? దానికి కావాల్సినటువంటి సిచ్యువేషన్స్ ఏంటి? నిజమే, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎట్లా క్రియేట్ చేయాలి, సో ట్రాఫిక్ జామ్లు లేకుండా ఎలా చూడాలి, పొల్యూషన్ లేకుండా ఎలా చూడాలి, పబ్లిక్ సర్వీస్ ఎలా ఉండాలి. ఇప్పుడు అమెరికాలో ఒక వ్యాపారం చేయాలంటే ఏం చేయాల్సిన అవసరం లేదు, ఆన్లైన్లో అప్లై అయితే వ్యాపారం చేసుకోవచ్చు. చాలా వ్యాపారాలకు ఎక్కడ ఏం చేయాల్సిన అవసరం కూడా లేదు. మరి ఇండియాలో అట్లుందా? నువ్వు ఒక వ్యాపారం చేయాలంటే లేబర్ లైసెన్స్ ఉన్నదా, మ్యాన్ పవర్ లైసెన్స్ ఉన్నదా, శానిటేషన్ లైసెన్స్ ఉన్నదా, ఇది ఉన్నదా అది ఉన్నదా అని 100 మంది తలకాయ తింటారు. నీకు కమర్షియల్ పవర్ కడుతున్నావా? ఒక 100 మంది వచ్చి తలకాయ తింటే వాడు ఒక వ్యాపారం చేయగలుగుతారు. మీరు అన్నీ అయిపోయినాక రోడ్డు మీద నీకు కారు లాగినాయని చెప్పి 100 ఎవడో వసూలు చేసుకుంటాడు. మరి ఈ వ్యవస్థ ఉన్నప్పుడు ఇక్కడ వచ్చి వ్యాపారం చేయడం ఎందుకు చేస్తాం? మొదలు ఇవి తగ్గించుకోవాలి కదా. మీకు అమెరికాలో డే టు డే సిటిజన్స్తో గవర్నమెంట్ ఇంటరాక్షన్లో ఎక్కడ నీకు ఏ ప్రాబ్లం ఉండదు. మా ఫ్రెండ్ ఒకతను ఒక ఎన్జిఓ నడుపుతున్నాడు, మీకు ఆర్టిజం ఉన్న పిల్లల కొరకు కొన్ని ఏళ్ళ నుంచి నడుపుతున్నాడు. ఇక్కడ వారే మా ఉస్మాన్ సిటీలోనే టీచర్గా ఉండి వెళ్ళారు. సో ఆయన చెప్తున్నాడు, సో ఎలా నడుపుతున్నారంటే ఫెడరల్ ఫండింగ్ ఉంటుంది, ఏమి కమర్షియల్ కాదు కదా, ఫెడరల్ ఫండింగ్ ఉంటుంది అంటే మరి అంటే ఇక్కడ ఇండియాలా కాదు, తిరగడం ఏముండదు, ఆటోమేటిక్గా ఫెడరల్ ఫండింగ్ వచ్చి పడుతుంది అకౌంట్లో. నువ్వు ఎవరికి 10 రూపాయలు ఇవ్వాల్సిన అవసరం లేదు, ఏ ఆఫీస్కి వెళ్ళి అడగాల్సిన అవసరం లేదు. వాళ్ళు నీవు పని చేసినంత కాలం, నువ్వు పర్ఫెక్ట్గా పని చేసినంత కాలం నీకు ఆటోమేటిక్గా డబ్బులు వస్తాయి. యూ నీడ్ నాట్ డూ ఎనీథింగ్ అన్నాడు. సో ఇక్కడ మనకు ఒక ఇల్లు కట్టాలంటే ఎంత తిరగాలి? అమెరికాలో ఇల్లు కట్టడం ఎంత సులభం, జస్ట్ పర్మిషన్లకు ఏ ప్రాబ్లం ఉండదు. ఇక్కడ ఒక ల్యాండ్ కొనాలంటే టెన్షన్, మనకు ఆ ల్యాండ్ ఎవడన్నా ఇంకా 4గురికి రిజిస్ట్రేషన్ చేసిండ్రేమో అని భయం. మరి అమెరికాలో ఉన్న మన వాళ్ళు అట్లా భయపడతారా? అమెరికాలో ఉన్న మన వాళ్ళు ఒక ల్యాండ్ కొనడానికి ఇది ఆల్రెడీ ఇంకా 3గురికి రిజిస్ట్రేషన్ అయిందో అని టెన్షన్ పడతలేరు కదా.
మనం అలాంటి ఎందుకు క్రియేట్ చేయలేం ఇక్కడ? ఇప్పుడు భారతదేశ ఉపనిషత్తులు చెప్పింది కదా, అని మంచి ఆలోచనలు అన్ని వైపుల నుంచి రానియండి అని. ఇంత గొప్ప మాట ఇంకేదైనా ఉంటుందా? మంచి వసుదైక కుటుంబం కదా మనది, మన ధర్మం ఇది. అన్ఫార్చునేట్లీ మనం ఈ కుహనా దేశభక్తితో, సూడో ప్యాట్రియాటిజంతో మనం జాతీయత అంటే మన లోపాలను దాచిపెట్టాలి, మనం ఇతరులను అటాక్ చేయాలి, అది జాతీయత. అది జాతీయత కాదు. నిజమైన జాతీయత ఏంటంటే వసుదైక కుటుంబము. నిజమైన జాతీయత ఏంటంటే ఉపనిషత్ వ్యాఖ్య, మంచి ఆలోచనలు అన్ని వైపుల నుంచి రావండి, సర్వమానవ సౌభ్రాతృత్వం నిజమైనటువంటి జాతీయత. అందువల్ల భారతీయులు అనేవారు ప్రపంచానికి జ్ఞానాన్ని పంచిన వాళ్ళే కాదు, ప్రపంచం నుంచి జ్ఞానాన్ని తీసుకున్న వాళ్ళు కూడా. మేము తీసుకుంటాం, మేము తీసుకోం, మేము పంచుతాం, మేమే సుప్రీం. ఇన్ నేషనలిజం నాట్ సుప్రీమసీ, అంటే మనము సుప్రీం, ఎదురువాడు తక్కువ అనే జాతీయత కాదు. అందువల్ల మనకు అర్థం కావాల్సింది ఏంటంటే ఇక్కడున్న సిచ్యువేషన్స్ను మారిస్తే వద్దన్నారు. చైనాలో నాన్ రెసిడెంట్ చైనీస్ ఎప్పుడు పెట్టుబడి పెట్టారు? చైనా ఒకసారి ఒక ఎకనామిక్ మిరాకిల్గా మారిపోయిన తర్వాత ఆడ పెట్టుబడులు పెట్టారు. మన ఉపన్యాసం ఇస్తే ప్రాక్టికల్ రారు, ఉపన్యాసాలు ఇస్తే పెట్టుబడులు పెట్టరు. వెన్ యూ క్రియేట్ అపార్చునిటీ, మనీ ఈజ్ మనీ. మీరు ఎవరైనా చేయండి. ఇప్పుడు మీకు ఆంధ్రాలో డబ్బులు ఉన్న వాళ్ళు ఆంధ్రాలో పెట్టుబడులు పెట్టినరా, హైదరాబాద్లో పెట్టినరా? మరి ఎందుకు పెట్టిన ఆంధ్రాలో? వాళ్ళకి ఆంధ్ర మీద ప్రేమ లేదా? మధ్య చెన్నైలో పెట్టిండ్రు, బెంగళూరులో పెట్టిండ్రు, ఆఫ్రికాలో పెట్టిండ్రు, హైదరాబాద్లో పెట్టిండ్రు. మరి ఆంధ్రాలో ఎందుకు పెట్టలే? దాని రీజన్ ఉండాలి కదా. అంటే ఆంధ్రాలో పెట్టుబడిదారులందరూ వాళ్ళకి ఏమాత్రం ప్రేమ లేక పెట్టలేదా? వాళ్ళందరూ ద్రోహులుగా మనం చిత్రీకరించుదామా? మీరు హైదరాబాద్లో తీయండి. మీరు హైదరాబాద్లో సినిమా హాల్ ఎవరికి ఉంటాయి? సినిమాలు తీసేవాళ్ళు ఎవరు ఉంటారు? ప్రొడ్యూసర్స్ ఎవరు? హోటల్స్, రెస్టారెంట్స్, వ్యాపారాలు ఎందువల్ల ఆంధ్రా నుంచి వచ్చిన వాళ్ళేనా? ఎందుకున్నారు? మీడియా సంస్థలు ఎందుకున్నాయంటే మరి మీకు బేసిక్ ప్రిన్సిపల్ ఏంటంటే మార్కెట్ అపార్చునిటీస్ ఎక్కడుంటే అక్కడికి వెళ్తారు. నువ్వు ఉపన్యాసం ఇస్తే వెళ్ళరు, నువ్వు ఎమోషనల్ అప్పీల్ చేస్తే వెళ్ళరు. ఎంత ఎమోషనల్ అప్పీల్ చేసినా నీకు అమరావతికి వెళ్ళి అమెరికాలో ఉన్న వాళ్ళు, హైదరాబాద్లో ఉన్న వాళ్ళు అంతా ఇక్కడ క్లోజ్ చేసి అక్కడికి వెళ్తున్నారా? వెళ్ళండి, మీరు నాకు చెప్పండి. అదంతా ఎందుకు? పోనీ ఇప్పుడు ఆంధ్రాలో రాజకీయ నాయకులు ఉన్నారు కదా, వాళ్ళ వ్యాపార సంస్థలైనా అమరావతికి షిఫ్ట్ అయినాయా? హెడ్ క్వార్టర్ షిఫ్ట్ చేసుకున్నారా? ఎందుకు చేసుకుంటలేదు? వీకెండ్ లో ఉండేది ఇక్కడే కదా సార్. వీకెండ్ ఇక్కడ ఉన్న పక్క పెట్టండి. మీ వ్యాపార సంస్థల్ని, ఎందుకంటే ఎక్కడైతే హెడ్ ఆఫీస్ ఉందో అక్కడ ట్యాక్సెస్ కడతాం, అవునా కదా? సో హైదరాబాద్ నుంచి మీరు అమరావతికి మీ వ్యాపార సంస్థలు వేరే వాళ్ళ పక్క పెట్టండి. అన్ని ఆంధ్రాలో ఉన్న అన్ని రాజకీయ పార్టీల నాయకుల వ్యాపార సంస్థలు లిస్ట్ తీయండి. వాటి హెడ్ క్వార్టర్స్ మీరు అమరావతికి షిఫ్ట్ చేశారా? ఎందుకు షిఫ్ట్ చేస్తలేరు? మరి హైదరాబాద్ మీరు రోజు ఉపన్యాసాలు ఇస్తారు కదా, అంటే అర్థం ఏంటి? వాళ్ళైనా డబ్బే, మనీ ఎక్కడైతే అవకాశం ఉందో అక్కడ. అందువల్ల ఎన్ఆర్ఐలు ఇక్కడ రియల్ ఎస్టేట్ భూమిని ఇన్వెస్ట్ చేశారు. అందువల్ల మనం ఏం చేయాలి అంటే ఇండియన్ స్టోరీని మార్కెటింగ్ చేసుకోగలగాలి. ఇండియన్ గ్రోత్ స్టోరీ కనుక అట్రాక్టివ్గా ఉంటే మన వాళ్ళు ఎందుకు, అమెరికన్ తెల్ల వాళ్ళు కూడా వచ్చి పెడతారు ఇక్కడ పెట్టుబడులు. ఫారిన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ వస్తలేదా? అందువల్ల లెటర్స్ హ్యావ్ ఒక ఎమోషనల్ అపీల్స్తో మన వాళ్ళని ఎమోషనల్ బ్లాక్మెయిల్, అంటే అమెరికాలో ఉన్న భారతీయుల్ని ఎమోషనల్ బ్లాక్మెయిల్ చేస్తే ఇక్కడ సపోర్ట్లు కొడతారు. ఎందుకంటే అమెరికాలో లింక్ ఉన్న వాళ్ళు కొద్దిమంది ఉంటారు, లింక్ లేని వాళ్ళు ఎక్కువ మంది ఉంటారు, సపోర్ట్లు కొడతారు. నేను ఒప్పుకుంటాను. ప్లేన్ టు ద గ్యాలరీ అంటారే, ఇదబ్బా శ్రీధర్ వెంబు ఎంత గొప్ప దేశభక్తుడయ్యా, ఇట్లా అప్పీల్ ఇచ్చాడు అని అంటారు. కానీ ప్రాక్టికల్గా ఏంటంటే మనం ఇంకొక పాయింట్ కూడా ఉంది. అక్కడ దాకా కూడా వెళ్ళాల్సిన అవసరం లేదు. నువ్వు అమెరికాలో ఉండు, ఇండియాలో పెట్టుబడి పెట్టు, ఇండియాలో కంపెనీ పెడతలేరు. ఇప్పుడు ఎంతమంది పెడతలేరు అట్లా? ఇప్పుడు మన వాళ్ళే అమెరికాలో ఉన్న వాళ్ళు, అమెరికాలో కంపెనీ ఉంటుంది, ఇండియాలో కూడా కంపెనీ ఉంటుంది. వాళ్ళు అమెరికాలో ఇచ్చే శాలరీస్ ఇండియాలో ఇస్తాడా శ్రీధర్ వెంబు? శ్రీధర్ వెంబులు అమెరికాలో పనిచేసే వారికి ఇండియాలో శాలరీ ఇవ్వు, ఎందుకు రారు? ఇండియా క్యాచ్ చేస్తారు కదా. మళ్ళీ అక్కడ మాత్రం ఇండియాలో నాకు చీప్గా దొరుకుతున్నాక ఇండియాలో తక్కువ శాలరీ ఇస్తా. ఇదే శ్రీధర్ వెంబు తన కంపెనీలో పనిచేసే అమెరికన్కు ఇచ్చే శాలరీ ఇండియన్స్కి ఇస్తాడా? మరి దేశభక్తి ఇవ్వాలి కదా. అమెరికన్కి ఎందుకు, ఇండియాకు కూడా అంతే, 10 లక్షలు ఇస్తా అని ఇవ్వండి, మంచిగా హాయిగా ఇక్కడే ఉంటారు. ఎక్కడేమో ఇవ్వరు, మళ్ళీ అక్కడ తేడా చూపెడతారు. సో మళ్ళీ అందువల్ల ప్రాక్టికల్గా ఎమోషనల్ అపీల్స్ కాదు. లెట్ us బి హానెస్ట్. ఎస్, ఇండియా అమెరికాలో ఉన్న వాళ్ళు ఇండియాకి రావాలని కోరుకుందాం. వాళ్ళు ఇండియాలో, ఎందుకంటే ఇక్కడ అడ్వాంటేజ్ ఇక్కడ ఉన్నాయి, ఇక్కడ కల్చరల్ వాల్యూస్ ఉన్నాయి, మనకు లోన్లీనెస్ ఉండదు అమెరికాలో ఉన్నట్లు. అక్కడ కూడా లోన్లీనెస్ పోవటానికి మన కమ్యూనిటీస్, కల్చరల్ మీటింగ్స్ మారిపోతుంది. ఓకే, ఇక్కడతో పోలిస్తే అక్కడ కాస్త తక్కువ ఉండొచ్చు.
అలాగే కొన్ని కంఫర్ట్స్ అయితే అక్కడ ఉండవు, అంతవరకు గ్యారంటీ. ఇప్పుడు మన బాత్రూంలో మనమే క్లీన్ చేసుకోవాలి, మన ఇల్లు అంటే క్లీనింగ్ వాళ్ళు వస్తారు కానీ రోజైతే మనమే, వాళ్ళు రారు కదా. మనకి ఇక్కడ పని మనిషి దొరుకుతారు, డ్రైవర్ దొరుకుతారు, వంట మనిషి దొరుకుతారు. ఎస్పెషల్లీ అమెరికాలో ఓల్డ్ ఏజ్ వచ్చిన వాళ్ళైతే చాలా ఫీల్ అవుతారు, బై ఇండియాలో ఉంటే మీకు ఎంత సుఖం, మీకు వంట మనిషి ఎత్తురు. ఇప్పుడు మీరు అర్బన్ కంపెనీ వచ్చాక మీ పని మనిషి రాకపోయినా 1 అవర్కు 150 రూపాయలు ఇస్తే పని మనిషి వచ్చి పని చేసిపోతారు. ఎంత కన్వీనియంట్ అయింది. మనకి ఇంట్లో కూర్చుంటే కటింగ్ కావాలంటే అర్బన్ కంపెనీలో బుక్ చేసుకుంటే కటింగ్ చేసిపోతారు. మీకు బాత్రూమ్ క్లీనింగ్ బుక్ చేసుకుంటే వెంటనే వచ్చి బాత్రూమ్. అంటే డబ్బులు అంటూ ఉంటే అమెరికా, ఇండియాలో ఉన్న వాళ్ళకి ఉన్న సుఖం మామూలుగా లేదు. డబ్బులు లేని వాళ్ళకి బాధ. డబ్బులు లేని వాళ్ళు అమెరికాలో ఎట్లా ఉండరు. సో డబ్బులు ఉన్న వాళ్ళకి అమెరికాలో ఉండేది, డబ్బులు సంపాదించడానికి అమెరికా పోయారు కదా. సో అమెరికాలో డబ్బులు పెట్టినా దొరకనివి ఇండియాలో చాలా దొరుకుతాయి. మీకు అమెరికాలో డ్రైవర్ దొరకాలంటే మామూలుగా దొరుకుతారు కావచ్చు కానీ చాలా ఖర్చు అవుతుంది. అక్కడ కూడా నీకు కేర్ టేకర్లు దొరుకుతారు, దొరకడానికి కాదు, మీకు మెక్సికన్స్ ఇలాంటివి దొరుకుతారు. అది ప్రాక్టికల్గా కాస్ట్లీ. అందువల్ల అక్కడ అడ్వాంటేజ్ అక్కడ ఉన్నాయి, ఇక్కడ అడ్వాంటేజ్ ఇక్కడ ఉన్నాయి. డెఫినెట్గా ఇక్కడ కొన్ని విషయాల్లో మనకు కంఫర్ట్ ఉంది. ఇక్కడ ఎంటర్ప్రినర్షిప్ ఆపర్చునిటీ ఉంది. దిస్ ఎ గ్రేట్ గ్రోయింగ్ ఎకానమీ. మీకు అమెరికాలో ఉన్న దాంతో పోలిసి ఇండియాలో ఎంటర్ప్రినర్షిప్ స్కోప్ ఎక్కువ ఉంటుంది. సో కమ్ బ్యాక్ టు ఇండియా అనడంలో తప్పలేదు. కానీ ఎమోషనల్గా మీరు అక్కడ మీరు వివక్ష గురవుతున్నారు, వచ్చేయండి, మిమ్మల్ని దొంగలుగా చూస్తున్నారు, వచ్చేయండి, ఈ ఎమోషనల్ బ్లాక్ మెయిల్ కరెక్ట్ కాదు. అందువల్ల ఎమోషనల్ అపీల్ కన్నా క్రియేట్ అ బెటర్ అపార్చునిటీస్ హియర్. మనం ఇక్కడ అపార్చునిటీస్ క్రియేట్ చేస్తే వద్దన్న అవస్థ, నువ్వు చెప్పాల్సిన అవసరం లేదు, నువ్వు చెప్పాల్సిన అవసరమే లేదు. ఎవరు హైదరాబాద్కు ఆంధ్ర నుంచి ఎందుకు వచ్చారు పెట్టుబడులు పెట్టడానికి? ఎందుకు బెంగళూరు పోయారు? ఎందుకు రాయలసీమలో అంతా బెంగళూరులో పెట్టుబడులు పెట్టారు? ఇలా బెంగళూరు రియల్ ఎస్టేట్ చూడండి, రాయలసీమ లేరా? మీకు ఎందుకు మన వాళ్ళు హిమాచల్ ప్రదేశ్లో ఐడల్ పవర్ స్టేషన్లు పెట్టారు, ఉత్తరాఖండ్లో ఐడల్ పవర్ స్టేషన్లు పెట్టారు, మన ఆంధ్ర కాంట్రాక్టర్లు అరుణాచల్ ప్రదేశ్లో ఉన్నారు. అదేందుకు ఆఫ్రికాలో వ్యవసాయం చేస్తున్నారు ఆంధ్ర వాళ్ళు, 100 ఎకరాలు కొని ఆడ వ్యవసాయం చేస్తున్నారు. ఆఫ్రికాలో మన వాళ్ళు ఇన్వెస్ట్మెంట్ మామూలుగా ఉందా? అందువల్ల లెటస్ క్రియేట్ ఆపర్చునిటీస్. వాళ్ళని మనం ఏదో మన అమెరికాలో ఉన్న భారతీయుల్ని చిన్న చూపు చూసి వాళ్ళు ఏదో దేశద్రోహులుగా, వాళ్ళ దేశభక్తి లేని వారిగా, మనకే దేశభక్తి ఉన్నట్లుగా వాళ్ళని ఏదో విలన్లలాగా భారతీయ సమాజం ముందు మనం పెట్టకూడదు. దే ఆర్ ఆల్సో అవర్ ఇండియన్స్, మన ఇండియన్ ఆరిజిన్, ప్యాట్రియాటిక్ ఇండియన్ ఆరిజిన్. సో అక్కడ కొన్ని పరిస్థితుల్లో వాళ్ళు వెళ్ళారు, మీరు అక్కడ ఉండైనా ఇండియన్ గ్రోత్ స్టోరీలో భాగం కండి, అది నా అపీల్. పశ్చిమ బెంగాల్లో తుది దశ ఎన్నికల పోలింగ్ తోంది. మే 4న ఫలితాలు వస్తాయి. కానీ ఇవాళ సాయంత్రం ఎగ్జిట్ పోల్ ఫలితాలు వస్తాయి. కేరళ, అస్సాం, పుదుచ్చేరి, తమిళనాడు, వెస్ట్ బెంగాల్ ఈ ఎన్నికల ఫలితాలతో తేడే రాజకీయ అంశాలు ఏంటి సార్? అంటే మొదటి రాజకీయ అంశం ఏంటంటే మీకు మోడీ వర్సెస్ రీజనల్ లీడర్స్. ఇది మోడీ వర్సెస్ రాహుల్ గాంధీ కాదు, ఎక్కడ రాహుల్ గాంధీతో డైరెక్ట్ ఫైట్ కాదు ఇది. సో మోడీ వర్సెస్ రీజనల్ లీడర్స్ అనేది మోడీ వీక్ పాయింట్. మోడీ వర్సెస్ రాహుల్ గాంధీ, బీజేపీ వర్సెస్ కాంగ్రెస్ అన్న చోట కాస్త బీజేపీకి మోడీకి ఆధిక్యత ఉన్నమాట నిజం. కానీ ఇక్కడ మోడీ వర్సెస్ రీజనల్ లీడర్స్ వచ్చినప్పుడల్లా మోడీ ఈజ్ వీక్. సో ఇక్కడ తమిళనాడులో మోడీ స్టాలిన్తో, రకంగా కేరళలో విజయంతో, బెంగాల్లో మమతా బెనర్జీతో ఫైట్ ఇది. సో అందువల్ల మొదటిగా తేలాల్సింది ఇట్ ఈస్ ఏ మోడీ వర్సెస్ రీజనల్ సత్రంలో మోడీ గెలుస్తాడా, మళ్ళీ ఓడతాడా? రెండవది బెంగాలీ తమిళ్ ఐడెంటిటీ వర్సెస్ హిందీ డామినేషన్, నార్త్ ఇండియన్ డామినేషన్. ఈ సమయంలో జరిగిన ఒక పెద్ద చర్చ అది. మీకు మన దేశంలో లింగ్విస్టిక్ ఐడెంటిటీ అనేది ఒక బలమైన ఐడెంటిటీ. మీరు ఫెడరల్ ఐడెంటిటీ, ఒక రాష్ట్రాలు, ప్రాంతాలు అనే బలమైన అస్తిత్వం మీకు ఏ స్థాయిలో పొలిటికల్ డివిడెండ్ ఇవ్వగలుగుతుంది అనేది ఒక రిజల్ట్. అందువల్ల మీకు బెంగాలీ తమిళ్ ఐడెంటిటీస్తోనే బీజేపీని ఎదుర్కొనే ప్రయత్నం చేశారు. అంటే హిందుత్వ ఐడెంటిటీతో బీజేపీ గెలవాలనుకుంటే తమిళ్ ఐడెంటిటీ, బెంగాలీ ఐడెంటిటీతో దాన్ని కౌంటర్ చేస్తున్న ప్రయత్నాలు జరిగాయి. అందువల్ల తేలాల్సింది ఈ ఐడెంటిటీకి, అంటే రీజనల్ ఐడెంటిటీకి ఉండే పొలిటికల్ క్యాపిటల్ ఎంత అనేది రెండవది తెలుస్తుంది. మూడవది ఏంటంటే హైయెస్ట్ కమ్యూనల్ పోలరైజేషన్, ముఖ్యంగా అస్సాంలో, బెంగాల్లో జరిగింది. మామూలు కమ్యూనల్ పోలరైజేషన్ కాదు. అస్సాంలోనైతే మీకు డీలిమిటేషన్ ఎక్సర్సైజ్ను కూడా ఉపయోగించుకొని హిందూ ముస్లిం పోలరైజేషన్ తెచ్చే ప్రయత్నం చేశారు. ముస్లిం డామినేటెడ్ సీట్స్
డీలిమిటేషన్లలో 41 నుంచి 26 తగ్గాయి. మీకు ముస్లిం ఇన్ఫ్లుయెన్స్ ఉన్న సీట్లు, ముస్లిం డామినేటెడ్ సీట్లేమో అరౌండ్ 29-30 నుంచి 22-23కి తగ్గాయి. హేమంత్ బిశ్వ శర్మ బీజేపీ క్యాంపెయిన్ మొత్తం యాంటీ ముస్లిం క్యాంపెయిన్. సో అంత భయంకరమైన యాంటీ ముస్లిం క్యాంపెయిన్తో రాజకీయాలు జరిపారు. అంటే హిందూ కన్సాలిడేషన్తో తాను ఎన్నికల్లో గెలవాలి అని. మీకు ఇన్ఫిల్ట్రేటర్స్, మీకు బెంగాల్లో కూడా అదే జరిగింది. సో అందువల్ల ఈ రిలీజియస్ పోలరైజేషన్ పాలిటిక్స్కు ఇంకా ఇండియాలో ఎంత స్ట్రెంత్ ఉంది అనేది తేలేది మూడో క్వశ్చన్. నాలుగోది ఏంటి అంటే ఇండియా కూటమి ఈ ఎలక్షన్ల తర్వాత ఎలా ఉంటుంది అనేది ఫోర్త్ పాయింట్. ఇప్పుడు మమతా బెనర్జీ గెలిచింది అనుకోండి, మీకు మళ్ళీ ఈసారి ఫోర్త్ టర్మ్ ఖచ్చితంగా కాంగ్రెస్కు వ్యతిరేకంగా ఇండియా కూటమిలోని కొన్ని పార్టీలు తలలు ఎగరేసేటువంటి అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఈ ఎలక్షన్స్లో ఇప్పుడు కేరళలో కాంగ్రెస్ గెలవక మమతా బెనర్జీ కనుక మళ్ళీ గెలిచింది అనుకోండి, కాంగ్రెస్ పని అయిపోయింది కనుక ఇండియా కూటమి మమతా బెనర్జీ నాయకత్వం వహిస్తేనే ఇండియా కూటమికి మనుగడ ఉంటుంది, లేకపోతే ఉండదు అనేటువంటి ఒక ప్రచారం పెద్ద ఎత్తున జరుగుతుంది. అంటే ఇండియా కూటమిలో లీడర్షిప్ చర్నింగ్ పొలిటికల్ చర్నింగ్ అవుతుంది. ప్రాక్టికల్గా ఎవరైతే ఎక్కువ సీట్లు ఉంటాయో వాళ్ళ నాయకుడే ఇండియా కూటమి లీడ్ చేయగలుగుతాడు. ఎందుకంటే మమతా బెనర్జీకి 42 సీట్లు పార్లమెంట్లో వెస్ట్ బెంగాల్కు, ఆమె 42 వచ్చినా 42 మించేత రావు. అలాంటప్పుడు ఆమె ఏ రకంగా దేశ రాజకీయాలు శాసించగలుగుతుంది? కానీ ఆమె అక్కడ గెలవడాన్ని ఉదయించి బీజేపీని ఓడించగలిగే శక్తి రాహుల్ గాంధీకి లేదు, కాంగ్రెస్కి లేదు, మమతా బెనర్జీ లాంటి లీడర్షిప్లోకి వస్తుంది అనే యొక్క క్యాంపెయిన్ను కాంగ్రెస్ని వీకెండ్ చేయడానికి వాడుకునేవారు వాడుకుంటారు. ఆ క్యాంపెయిన్కు బీజేపీ కూడా ఆజ్యం పోస్తుంది. ఇది 4. 5వది లెఫ్ట్ రిలవెన్స్ ఇండియాలో రోజు రోజుకు తగ్గుతూ వస్తుంది. మీకు 2004 ఎలక్షన్స్ ద హైయెస్ట్ గోల్డెన్ పీరియడ్ ఆఫ్ ద లెఫ్ట్. ఎందుకంటే మోర్ దెన్ 60 ఎంపీస్ పార్లమెంట్కి వెళ్ళారు. అరౌండ్ 63-65 దాకా వెళ్ళినట్టున్నా, మోర్ దెన్ 60. యూపీఏ ప్రభుత్వమే వామపక్షాల మద్దతు నడిచింది. కానీ 2009 నుంచి లెఫ్ట్ ఫాల్, ఎమినెంట్ ఫాల్ మొదలైంది. సో మొదలైతూ 2011కి వచ్చే వరకు వెస్ట్ బెంగాల్ రాష్ట్రంలోనే అధికారం కోల్పోయారు. 34 ఇయర్స్గా అధికారం ఉన్నది. త్రిపురలో అధికారం కోల్పోయారు. ఇప్పుడు మిగిలింది కేరళ. కేరళలో 2 సార్లు గెలిచారు వరుసగా. అది రిమార్కబుల్. ఎందుకంటే కేరళ ఎలక్టోరల్ హిస్టరీలో ఒక కూటమి సెకండ్ టైం గెలవడం అనేది మామూలు విషయం కాదు. సెకండ్ టైం గెలిచి ఇప్పుడు థర్డ్ టైంకి వెళ్తున్నారు. ఇట్స్ ఎ వెరీ వెరీ ఛాలెంజింగ్ క్వశ్చన్. ఎందుకంటే కేరళ హిస్టరీ చూస్తే మనకు ఒక ప్రభుత్వం ఎవ్రీ 5 ఇయర్స్కి ప్రభుత్వం మారే చరిత్ర ఉన్న రాష్ట్రం అది. ఒక 1 lakh 2 lakh votes తో అధికారమే మారుతుంది అక్కడ. సో అందువల్ల లెఫ్ట్ ఉన్న ఏకైక స్ట్రాంగ్ హోల్డ్ కేరళ. కేరళలో కనుక లెఫ్ట్ గెలవగలిగితే సో ఇండియన్ పాలిటిక్స్లో లెఫ్ట్ ఈ స్టిల్ రిలవెంట్. లేదు బెంగాల్లో 2021 ఎలక్షన్స్లో లెఫ్ట్కి ఒక్క సీటు రాలేదు, అసెంబ్లీలో ఎంట్రీ కూడా దొరకలేదు. సో ఇప్పుడు అసెంబ్లీలో మళ్ళీ తన ఎంటర్ అవుతుందా? ఎందుకంటే ఓట్లు పెంచుకోగలుగుతుందా? ఏమైనా సీట్లు తెచ్చుకోగలుగుతుందా? అంటే బెంగాల్లో లెఫ్ట్ రివైవల్ ఉంటుందా? కేరళలో లెఫ్ట్ తన ఆధిక్యతను నిలబెట్టుకుంటుందా? ఇది లెఫ్ట్ పాలిటిక్స్ యొక్క రిలవెన్స్ను తెలియజేసేటువంటి ఎన్నిక. సో అందువల్ల ఈ ఎన్నికల్లో దీన్ని ఏదో దేశంలో రెఫరెండం అనేటువంటిది కాదు, కానీ ప్రధానమైనది. ఇక 6వది సదరన్ అండ్ ఈస్టర్న్ ఇండియాలో జరుగుతున్న ఎన్నికలు ఇవి. ఎందుకంటే మీరు బీజేపీ ఎవల్యూషన్ చూస్తే 2014లో వాళ్ళు నార్థన్ ఇండియా అండ్ వెస్టర్న్ ఇండియా క్యాప్చర్ చేసుకోగలిగారు. 2019కి వచ్చే వరకు నార్థన్ ఇండియా అండ్ వెస్టర్న్ ఇండియా తన ఆధిక్యతను పెంచుకొని ఈస్టర్న్ ఇండియాకి ఎక్స్పాండ్ అయ్యారు. మీకు 18 సీట్స్ బెంగాల్లో గెలుచుకున్నారు, ఒరిస్సాలో వచ్చారు. ఆ ఎక్స్పాన్షన్ పెరిగి ఒరిస్సాలో ప్రభుత్వమే ఏర్పడింది. సౌత్లో కూడా సీట్లు పెంచుకున్నారు, తెలంగాణలో 8 సీట్లు. సో సౌత్ అండ్ ఈస్ట్లో ఎక్స్పాన్షన్ అనేది కాస్త సౌత్లో వీక్ అని ఈస్ట్లో ఎక్కువగా అయ్యారు. సో ఇప్పుడు మళ్ళీ ఈస్టర్న్ ఇండియాలో ఆ ట్రాజెక్టరీ కొనసాగుతుందా? ఎందుకంటే మధ్యలో బ్రేక్ అయింది. ఇప్పుడు 2019లో 18 సీట్స్ బెంగాల్లో గెలుచుకుంటే 2024లో 12 సీట్స్ వచ్చినాయి, పడిపోయినాయి. సో ఈ ట్రాజెక్టరీ అనేది హెచ్చు తగ్గులుంది, స్ట్రైట్ ఫార్వర్డ్ లేదు. 2024లో నార్త్ అండ్ వెస్టర్న్ ఇండియాలో కూడా నష్టపోయారు. సో అందువల్ల సౌత్లోకి పెనట్రేట్ కాగలుగుతారా? ఈస్టర్న్ ఇండియాలో కన్సాలిడేట్ కాగలుగుతారా?
అనేటువంటి క్వశ్చన్ కూడా ఇది తెలియజేస్తుంది. ఇక 7వది 2024లో బీజేపీ 240 సీట్స్కు పడిపోయింది. మీకు టీడీపీ జేడీయూల మద్దతు లేకపోతే మోడీ ప్రభుత్వం ఉండదు. 2029లో బీజేపీ మిత్రపక్షాలు బీజేపీతో ఉంటాయా లేదా అనే క్వశ్చన్ ఎదురవుతుంది. ఎందుకంటే 2019కు ముందు మీకు టీడీపీ ఎందుకు దూరమైంది బీజేపీకి? మనం అనుకుంటాం ప్రత్యేక హోదా అని చెప్పారంతే. ప్రత్యేక హోదాకు దూరం అయితే మళ్ళీ ఎందుకు కలుస్తారు? ఇప్పుడు ఎందుకు ప్రత్యేక హోదా అడిగారు? 2019లో ఇక బీజేపీ పని దేశంలో అయిపోయింది, మళ్ళీ బీజేపీ అధికారంలోకి రాదు అని చంద్రబాబు నాయుడు అంచనా. ఆ అంచనాతో బీజేపీకి దూరమై కాంగ్రెస్కు దగ్గర అయ్యారు. మీకు కాంగ్రెస్కు దగ్గర ఎక్స్పెరిమెంట్ 2018లో తెలంగాణలో పొత్తు కూడా పెట్టుకున్నారు. సో కానీ ఆ అంచనా చంద్రబాబు నాయుడు తప్పయ్యే వరకు మళ్ళీ వెనక్కి వచ్చారు. రేపు మళ్ళీ 2029లో ఇక మోడీ గెలవడు అనుకున్న మరుక్షణం ఫస్ట్ పార్టీ టు లీవ్ ఎన్డీఏ టీడీపీ. మీరు చూడండి, ఫస్ట్ ఏదో ఒక ఇష్యూ చెప్తారు, మళ్ళీ ధర్మ పోరాటాలు మొదలవుతాయి. మేము ఏదో అనుకున్నాం, మాకు మళ్ళీ అన్యాయమే చేశారు, ఎన్నిసార్లు మోసపోతాం, మేము మోసపోతూనే ఉంటాం అంటూ మళ్ళీ చంద్రబాబు నాయుడు రోడ్ ఎక్కుతాడు, లోకేష్ రోడ్ ఎక్కుతారు, ధర్మ పోరాటాలు మొదలవుతాయి. సో అందువల్ల మీకు ఆ ప్రాసెస్ మరి అవుతుందా కాదా, మోడీ ఇంకా బీజేపీ ఇంకా కన్సాలిడేట్ అవుతుందా అనేది కూడా కీలకమైంది. ఆ కీలకమైన అంశంలో మీకు ఇప్పుడు 2024లో దెబ్బతిన్న తర్వాత బీహార్లో కనుక ఓడిపోయి ఉంటే ఇప్పటికీ ప్రాసెస్ అయ్యేది. ఇప్పటికే మీకు టీడీపీ పునరాలోచించేది, నితీష్ కుమార్ పునరాలోచించేవాడు. కానీ హర్యానా గెలిచారు, బీహార్ గెలిచారు, ఢిల్లీ గెలిచారు, మహారాష్ట్ర గెలిచారు. మీరు మహారాష్ట్రలో బీహార్లో కనుక బీజేపీ ఓడిపోయి ఉంటే అసలు ఇవాళ మోడీ ప్రభుత్వం ఉండేదా అనేది నా డౌట్. ఎందుకంటే టీడీపీ జేడీయూలు బయటకు వచ్చేవి, ఎందుకంటే అది. కానీ ఆ స్టేట్స్ గెలిచారు. కానీ ఆ స్టేట్స్ గెలవడానికి ఇప్పటి ఎలక్షన్లకు ఒక తేడా ఉంది. అక్కడ హర్యానాలో బీజేపీ అధికారంలో ఉంది, మహారాష్ట్రలో బీజేపీ అధికారంలో ఉంది, బీహార్లో బీజేపీ అధికారంలో ఉంది. ఇక్కడ అధికారంలో లేనిది మీకు ఒక్క ఢిల్లీ మధ్య తప్ప ఇంకోటి లేదు. కానీ ఇక్కడికి వచ్చేవరకు ఏంటంటే బీజేపీ ఎక్కడ ఒక అస్సాం మినహా ఎక్కడ అధికారంలో లేదు, బెంగాల్లో లేదు, తమిళనాడులో లేదు, కేరళ లేదు. అందువల్ల ఇప్పుడు అదనంగా గనక మీకు ఇక్కడ గెలిస్తే బీజేపీ బెంగాల్లో గెలిచి ఎన్డీఏ తమిళనాడులో గెలిస్తే ఇక బీజేపీకి 29కు ఏ మిత్రపక్షం కూడా పక్కకు జరగదు. కానీ బెంగాల్ గెలుచుకోలేక తమిళనాడులో డిఎంకే మళ్ళీ వచ్చి మీకు కేరళలో బీజేపీ స్కోపే లేదు, అస్సాంలో కనుక బీజేపీ ఓడిపోయిందంటే మామూలుగా ఉంటుంది. ఇక మీకు మళ్ళీ మిత్రపక్షాలు అటు ఇటు ఆలోచిస్తాయి. నెక్స్ట్ రౌండ్ ఆఫ్ ఎలక్షన్స్ కొరకు చూద్దాం ఉత్తరప్రదేశ్ కనుక ఏమవుతుందని టీడీపీ ఆలోచించడం మొదలు పెడుతుంది. అందువల్ల ఎన్డీఏ ఐక్యత పైన ఎన్డీఏ స్ట్రెంత్ పై కూడా ఈ ఎన్నికలు రిఫ్లెక్ట్ చేస్తాయి. ఈ నెల 24వ తారీఖున రాజధాని కాంట్రాక్టర్లకు పెట్రోల్ బంకుల్లో రిటైల్ ధరకు 2.75 కోట్ల లీటర్ల డీజిల్ సరఫరా చేయాలని ఆయిల్ కంపెనీలను ఆదేశిస్తూ పౌర సరఫరాల శాఖ కమిషనర్ కన్నబాబు జారీ చేసిన ఉత్తర్వుల్ని ఒకసారి చూద్దాము. ఇది 24th డేట్న ఆయిల్ మార్కెటింగ్ కంపెనీస్కి సివిల్ సప్లైస్ కమిషనర్ కె కన్నబాబు ఐఏఎస్ ఇచ్చిన ఉత్తర్వులు ఇవి. ఐ ఇన్వైట్ అటెన్షన్ టు ద రిఫరెన్స్ సైటెడ్ wherein the Commissioner AP Capital Region Development Authority APCRDA has informed that Amaravati envisioned as a flagship development program for the growth and transformation of the state of Andhra Pradesh. As per the consolidated assessment, the total diesel requirement up to July 2026 is approximately 27,566 kiloliters, with substantial monthly demand for executing the works అని చెప్పేసి. The Commissioner APCRDA has requested to facilitate the arrangement and allocation of adequate diesel from nearby petrol bunks at retail price to support the ongoing works in Amaravati capital city. It is requested that the above matter may kindly be examined and appropriate instructions may kindly issued to the concerned authorities at the earliest in this regard అని చెప్పేసి ఈ నెల 24వ తారీఖున రిలీజ్ చేసిన ఉత్తర్వులు సార్ ఇవి. దానికి రిప్లై కూడా వచ్చింది. నీరజ్ మిట్టల్, సెక్రటరీ, మినిస్ట్రీ ఆఫ్ పెట్రోలియం అండ్ న్యాచురల్ గ్యాస్ 25th వచ్చిన లెటర్ కూడా చీఫ్ సెక్రటరీ జి సాయి ప్రసాద్కి రాసిన లెటర్ని కూడా ఒకసారి నేను
చదువుతాను. ఐఎమ్ రైటింగ్ టు డ్రా యువర్ అటెన్షన్ టు ద కమ్యూనికేషన్స్ ఇష్యూడ్ బై ద Commissioner of Civil Supplies, Government of Andhra Pradesh, dated 24/4/2026, directing oil marketing companies to supply bulk quantities of high-speed diesel from retail outlets for inter-area construction activities in Amaravati capital city. The aforesaid directions are not in conformity with the provisions of the Petroleum Rules 2002, particularly from X1V conditions 16.4 and the guidelines issued by the Petroleum and Explosive Safety Organization. As per the extent regulations, petroleum products at retail outlets are permitted to be dispensed only into fuel tanks of vehicles or into approved containers subject to a maximum limit of 200 liters. Retail outlets are not licensed for bulk supply operations. Further, the said directions may also lead the situation of non-compliance with the provisions of the Motor Spirit and High-Speed Diesel Order 2005 issued under the Essential Commodities Act 1955, as they compel deviation from prescribed modes of authorized sale and distribution. Further, OMCs have well established direct sales mechanisms specifically designed to cater to build consumers, including infrastructure and construction projects. Any diversion of bulk fuel sourcing to retail outlets not only contravenes statutory provisions but also raises safety, license and operational concerns. It may also be noted that the door delivery of diesel DDD scheme notified by the ministry provides an appropriate and compliant mechanism for supplying fuel to stationary equipment through PESO approved bowsers. In view of the above, I would request you to withdraw the said communication which are inconsistent with extant instructions or regulations. I would appreciate your kind intervention in ensuring adherence to the extant regulatory framework in the interest of safety and uniformity in fuel distribution across the country practices అని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం నుంచి రాష్ట్ర ప్రభుత్వానికి అంటే సిఎస్కి ఇచ్చిన లేఖ సార్ ఇది. ఇప్పుడు అంతా కూడా ఈ సంక్షోభానికి కారణము చంద్రబాబు నాయుడు తీరే. అంటే 153 రూపాయలు కమర్షియల్ డీజిల్ రేటు, దాన్ని రిటైల్ బంకుల్లో 98 రూపాయలకి ఇప్పించేసి తద్వారా కాంట్రాక్టర్లకు దోచిపెట్టే ప్రయత్నము ఇది అని చెప్పి ఆరోపణలు. ఈ టైమింగ్ ఆఫ్ ద లెటర్ 24th ఏప్రిల్లో లెటర్ రాశారు. సో 24th ఏప్రిల్లో లెటర్ రాశారంటే అర్థం ఏంటి? కరెక్ట్ గా ఈ క్రైసిస్ ఇవాళ మన 29th. సో మీరు కరెక్ట్ గా చూడండి, చంద్రబాబు నాయుడు సమీక్ష చేసి 3 రోజులుగా కూడా కొరత ఏర్పడినా మీరు ఏం చేస్తున్నారు అని అధికారులను ప్రశ్నించారు. మీరు గుర్తుంటే ఎప్పుడు రాశారు ఆ లెటర్? 24th రోజు లెటర్ రాశారు. 25th రిప్లై వచ్చింది. చంద్రబాబు నాయుడు రియాక్ట్ అయింది 26th రోజు. అంటే ఈ రిప్లై పక్క పెడదాం. 26th రోజు చంద్రబాబు నాయుడు రియాక్ట్ అయ్యారు. రియాక్ట్ అయితే అది ఇవాళ పేపర్లో వచ్చింది, అది నిన్నటి పేపర్లో కదా, 26th పేపర్లో వచ్చినట్టుంది. 26 రియాక్ట్ అయ్యారు, 27th పేపర్లో వచ్చి 26th రియాక్ట్ అయ్యారు. 3 రోజులుగా కొరత ఏర్పడింది అన్నారు. అంటే కరెక్ట్ గా చూడండి, మీరు 3 రోజులుగా కొరత ఎందుకు ఏర్పడింది, మీరు అధికారులు ఎందుకు పట్టించుకుంటలేరు అంటారు. కొరతకే అధికారుల కారణం. అంటే ముఖ్యమంత్రికి తెలియదు. విచిత్రం ఏంటంటే ఇప్పుడు 24th రోజు లేఖ రాస్తే మీకు చీఫ్ మినిస్టర్కి అవగాహన లేకుండా సమీక్షలో అధికారులు మరి చెప్పరా, మనమే లెటర్ రాసామండి బల్క్ కన్స్యూమర్లకు డైవర్ట్ చేయమని, అందుకే పెట్రోల్ బంకులలో కొరత వస్తుంది అని చెప్పి ఒక్కరన్నా చెప్పారా? అంటే అంతా తలుపుతున్నారు అధికారులు. అధికారులు చెప్పాలి కదా. మరి చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి నోటీసులో లేదు, చెప్పాలి కదా. రియల్ టైం గవర్నెన్స్ అంటే ఏంటి? విచిత్రంగా ఉంది ఇది. మీరు క్లియర్గా చూడండి, 3 రోజులు కొరత అంటే 23rd నుంచి కొరత అని 26th నాడు ఈ చంద్రబాబు నాయుడు అధికారులకు సమావేశం చేశారు. అంటే 23rd నుంచి మీకు కొరత ఏర్పడింది. 23rd, 24th కొరత ఏర్పడిన తర్వాతనే ఈ ఆదేశాలు వచ్చాయి. క్లియర్గా అర్థమవుతుంది కదా. అంటే కొరత ఉందని తెలిసి కూడా మీరు ఆదేశాలు ఇచ్చారు.
అంటే ప్రజలు ఇబ్బందులు పడతామని మా కాంట్రాక్టర్లు మాత్రం ఇబ్బంది పడకూడదు, ఎందుకంటే కాంట్రాక్టర్లకు కష్టం కాకూడదు, వాళ్ళ కార్పొరేట్ల లాభాలు కాంట్రాక్ట్ లాభాలకు ఏమాత్రం ఇబ్బంది కాకూడదు, సామాన్యుడి ఎకానమీ నాశనం కానీ అనేటువంటి ధోరణి కదా ఇది. సింపుల్ థింగ్ కదా. ఒకవైపు నీకు కొరత ఉందని తెలుసు, ఎయిదర్ ఈ చర్య వలన కొరత ఏర్పడాలి, అంటే రిటైల్ పెట్రోల్ బంకుల్లో పొయ్యాల్సినటువంటి డీజిల్ను, సామాన్యుడికి వేయాల్సిన డీజిల్ను మీరు బల్క్ కన్జ్యూమర్స్కు డైవర్ట్ చేయడం వలన ఈ కొరత ఏర్పడాలి. లేదు, కొరత ఏర్పడిన తర్వాత కూడా కాంట్రాక్టర్లకు ఆయిల్ సప్లై ఆగద్దు, మీరు సామాన్యుడికి ఆగనియండి అని. ఎందుకు? కాంట్రాక్టర్ల ఎకానమీ ఉంటుంది, సామాన్యుడి ఎకానమీ ఉంటుంది. సో ఆ సామాన్యుడి ఎకానమీ, ఆటోలో డీజిల్ లేకపోతే వాడికి అన్నం ఉండదు ఆ రోజు. మీకు ఒక పేదవాడు ఉద్యోగానికి పనికి పోకపోతే, అతనికి బండి మీద ఒక సామాన్య లోయర్ మిడిల్ క్లాస్ ఎంప్లాయీ పనికి పోకపోతే కష్టమవుతుంది. అంటే మీరు సామాన్యుడి ఎకానమీ పడిపోయినా మంచిదే, పేదవాడి ఎకానమీ పడిపోయినా మంచిదే, కాంట్రాక్టర్ల ఎకానమీ మాత్రం కాపాడాలి. కాంట్రాక్టర్ల ఎకానమీకి ఏ రకమైన ప్రమాదం ఉండకూడదు, వాళ్ళ లాభాలు నిరాటంకంగా సాగాలి. ఏం రాజకీయం ఇది? ఇది ప్రజలకు అనుకూలమైన రాజకీయం అవుతుందా అనేది క్వశ్చన్. ఏ పార్టీ ఆ పార్టీ పక్క పెట్టండి. మరి ఎందుకు ఈ రకమైన ఆదేశాలు ఇచ్చారు? సో ఫండమెంటల్ గా క్లాస్ బయాస్ కనబడుతుంది. అంటే కామన్ మ్యాన్ ఇబ్బంది పడ్డా మంచిదే, కామన్ మ్యాన్ ఎకానమీ ఇంధన కొరతతో కొలాప్స్ అయినా మంచిదే, మా కాంట్రాక్టర్ల ప్రయోజనాలకు మాత్రం ఏ రకమైన ఇబ్బంది కావదు. పోనీ ఇది నిజంగానే అమరావతి నిర్మాణం ఆగిపోకుండా ఉండే ఉద్దేశమా? అమరావతి నిర్మాణం ఒక 2 రోజులు, 4 రోజులు, వారం రోజులు, 15 రోజులు ఆగిపోతుందా? 15 రోజులు ఆగిపోతుందా? నిజంగానే దానివల్ల అమరావతి నిర్మాణాన్ని నష్టం కలగకూడదు, సామాన్యుడు త్యాగాలు చేసినా మంచిదే, అమరావతి నిర్మాణం జరగాలి, దానికి కూడా కాదన్నాడు. కానీ అమరావతి నిర్మాణం ఎందుకు అవుతుంది? వారం రోజులలో అమరావతి నిర్మాణం ఆగిపోతుందా? అమరావతి నిర్మాణం ఒక్క 1 వీక్ డిలే అయితే డీజిల్ కొరత వల్ల కాస్త కన్స్ట్రక్షన్ వర్క్ స్లో అవుతుంది. ఏమవుతుంది? అరే పేదవాడి ఎకానమీ, సామాన్యుడు ఎకానమీ దెబ్బతింటడం ఏమీ లేదట. కాంట్రాక్టర్లకు కొద్దిగా పనులు స్లో అవుతాయి డీజిల్ దొరకక. దానివల్ల ఏమైనా అమరావతి వర్క్ ఒక 2028లో కావాల్సింది 2034లో అవుతుందా? కావాలంటే తర్వాత స్పీడప్ కూడా చేసుకోవచ్చు, ఎక్కువ మంది మ్యాన్ పవర్ పెట్టుకొని. కానీ మరి అంటే అర్థం ఏంటి? ఇది అమరావతి కొరకు కూడా కాదు ఈ డైవర్షను, ఇది కేవలం కాంట్రాక్టర్ల ప్రయోజనం కొరకే డైవర్షన్, కాంట్రాక్టర్లకు లాభాలు రావాలని. ఇది మొదటిగా అన్నది. రెండోది ఏంటి? మీకు ప్రైస్ డిఫరెన్స్. ఇప్పుడు మీరే చెప్పారు కదా, నాకు కరెక్ట్గా నాకు తెలియదు, కమర్షియల్ గ్యాస్కు సిలిండర్కు మీకు డొమెస్టిక్ సిలిండర్ తేడా ఉంటుంది. డొమెస్టిక్ సిలిండర్లను మీరు కమర్షియల్ సిలిండర్గా వాడితే అది నేరం కాదా? అంటే ప్రభుత్వమే నేరుగా మీరు నేరం చేయండి అని చెప్తుంది. ఎందుకంటే మీకు అంటే కాంట్రాక్టర్లకు చౌకగా డీజిల్ రావాలి. బల్క్ అయితే 153 రూపీస్, మరి బల్క్ అయితే 153, రిటైల్ అయితే కాంట్రాక్టర్లకు 55 రూపీస్, 55 రూపాయలు లాభం కావాలి. ఏంటి అన్యాయం ఇది? మరి కాంట్రాక్టర్లు కన్స్ట్రక్షన్ కాదు తగ్గించారా? పోనీ రిటైల్ మీరు వాళ్ళకి డీజిల్ ఇచ్చినందుకు తక్కువ రేటుకు కన్స్ట్రక్షన్ కాస్ట్ తగ్గించాలంటే మీరు ప్రభుత్వానికి ఆదా అవుతుంది కదా. ఆల్రెడీ కన్స్ట్రక్షన్ కాస్ట్ అడ్డగోలుగా ఉంది అన్న ఆరోపణలు ఉన్నాయి. ఆరోపణల మీద ఇంతవరకు సాటిస్ఫాక్టరీగా ఆన్సర్ లేదు. 14,000కు పైగా ఎస్ఎఫ్టీకి పెడుతున్నారు. మీరు పెద్ద పెద్ద ప్యాలెస్లో కూడా 14,000 పర్ ఎస్ఎఫ్టీ కాదు, అంత ఖర్చు పెడుతున్నారు అనేది ఆల్రెడీ విమర్శ ఉంది. ఇప్పటి వరకు అధికారంలో ఉన్న వారి నుంచి సంతృప్తికరమైన కౌంటరే లేదు. 14,000 ఎందుకు అవుతుంది కాదు, అది నిజమో కాదో నాకు తెలియదు. కానీ నిజం కాదు అని ఎవరన్నా ఇంతవరకు అయితే అది కూటమి ఉన్న వాళ్ళు ఎవరు చెప్పలేదు. ఆ కౌంటర్ 14,000 ఎందుకు అవుతుంది అన్న దానికి అది అబద్ధం అయితే ఇప్పటికి చెప్పేవాళ్ళు కదా. 14,000 ఇవ్వడండి, 14,000 అని చెప్పింది 3,000కి అవుతుంది అనేవారు కదా. మరొక సెక్రటేరియట్ కన్స్ట్రక్షన్ కాస్ట్ 14,000 పర్ ఎస్ఎఫ్టీ ఏంటి? ఆశ్చర్యం అది. పెద్ద పెద్ద మీకు టాప్ హై అండ్ ఎలీట్ అపార్ట్మెంట్లు కూడా 14,000 పర్ ఎస్ఎఫ్టీ కాదు. ఎందుకు అవుతుంది 14,000 పర్ ఎస్ఎఫ్టీ అనేది? అదొక క్వశ్చన్ ఆల్రెడీ ఉంది. అది కాంట్రాక్టర్లకు బెనిఫిట్ అవుతుంది అన్న విమర్శ ఉంది. కాంట్రాక్టర్లు ఎందుకు బెనిఫిట్ అవుతుంది? కాంట్రాక్టర్ పొలిటీషియన్ నెక్సెస్ మన దేశం అందరికీ తెలుసు. సో కాంట్రాక్టర్లు ఇప్పుడు అదనంగా కూడా డీజిల్లో కూడా తక్కువ రేటుకి ఇస్తే కన్స్ట్రక్షన్ కాస్ట్ 12,000 తగ్గించమనండి, 10,000 తగ్గించమనండి, కమిషన్ పెరుగుతుంది. కమిషన్ పెరుగుతుంది కదా, అది అన్యాయం కదా. తర్వాత అది రెండో క్వశ్చన్. మూడోది ఏంటి? సేఫ్టీ కన్సర్న్స్. ఎంత క్లియర్ గా రాశారు చూడండి లెటర్. మీకు బల్క్ కన్స్యూమర్లకు ఇవ్వాల్సింది అక్కడ డోర్ డెలివరీ స్కీమ్ కూడా పెట్టారు. అంటే వాళ్ళు ఇక్కడికి వచ్చి తీసుకుపోయి డీజిల్ ఇస్ అన్ ఎక్స్ప్లోజివ్ సబ్స్టెన్స్ కదా, మీకు ఇష్టమైన. అందుకే మీరు గమనించండి, నేను వెళ్ళి ఒక 50 లీటర్ల క్యాన్లో ఇస్తా అంటే ఇవ్వరు.
క్యాన్ పట్టుకోపోతుంటే ఇస్తారు 200 లీటర్స్, అది కూడా అప్రూవ్డ్ కంటైనర్స్ లో 200 లీటర్స్ మీకు ఆ లెటర్లో ఉంది చూడండి. సో నేను ఒక 10 క్యాన్లు పట్టుకోపోతా, మన ఈ ప్రతి క్యాన్లో ఒక 5 లీటర్లు పోయేట వస్తురా, ఒక్కడు పోయి 10 లీటర్లు మీరు 10 క్యాన్లు పట్టుకోపోండి అడగండి. ఎందుకంటే దట్ ఇస్ అన్ ఎక్స్ప్లోజివ్ సబ్స్టెన్స్. ఆ తక్కువ కూడా ఎందుకు ఉంటుంది అంటే నీ కారో బండో ఆగిపోతుంది మధ్యలో, నువ్వేం పెట్రోల్ బంక్ దాకా కూడా పోదు, అప్పుడు ఏం చేయాలి? అందుకొరకు తీసుకెళ్ళి ఇంట్లో పోసుకోవచ్చు అని ఇచ్చారు అది కూడా. సో అది లిమిటేషన్, ఎందుకంటే దట్ ఈస్ ద సేఫ్టీ రిక్వైర్మెంట్. నీకు బల్క్ది రిటైల్ది బల్క్ డైవర్షన్ అయితే సేఫ్టీ రిక్వైర్మెంట్ కూడా వస్తుంది. అందువల్ల ఆ సేఫ్టీ రిక్వైర్మెంట్ అనేది ముఖ్యమైనది. 4వది ద వయలేషన్ ఆఫ్ ఆల్ లాస్. ఇప్పుడు ఎసెన్షియల్ సర్వీసెస్ మెయింటైన్ యాక్ట్ ఉల్లంఘన, ఎస్మా చట్టం ఉల్లంఘిస్తే జైల్లో పెడతారు. మీకు సామాన్యుడు ఇప్పుడు ఉదాహరణకు ఎక్కడైనా సమ్మె జరిగింది అనుకోండి, ఎస్మా చట్టాన్ని ప్రయోగిస్తున్నారు, సమ్మె చేస్తే ఉద్యోగం డిస్మిస్ అని పేపర్లు వస్తారు కదా. అంటే ఎస్మా చట్టాన్ని ఉల్లంఘిస్తే వెంటనే సమ్మె డిస్మిస్ అవుతారు. మరి ఇక్కడ ఎస్మా చట్టాన్ని గవర్నమెంట్ ఉల్లంఘిస్తుంది కదా. ప్రిన్సిపల్ సెక్రటరీ సివిల్ సర్వీస్ అయితే ఎస్మా చట్టాన్ని ఉల్లంఘిస్తున్నాడు. ఇది ఎవరు చెప్తున్నారు? మళ్ళీ సేమ్ కూడా ప్రభుత్వమే, వేరే గవర్నమెంట్ కూడా పోనీ ఇక్కడ కాంగ్రెస్ ఉంది, అక్కడ బీజేపీ ఉంది, వీళ్ళకేదో పంచాయతీ ఉంది అన్నట్టు కాదు. ఇదే ఎన్డీఏ ప్రభుత్వంలో ఉన్నది ప్రభుత్వాన్ని ఎన్డీఏ రాష్ట్ర ప్రభుత్వం ఎస్మా చట్టాన్ని ఉల్లంఘిస్తుంది, ఇది అన్యాయం మీరు చేస్తున్నదని ఎన్డీఏ కేంద్ర ప్రభుత్వం చెప్తుంది, వేరేటోళ్ళు కాదు. అధికారులు నీరజ్ మిట్టల్ చెప్తున్నాడు కదా, ఎవరైనా క్లియర్ అంటారు ఇది వయలేషన్ ఆఫ్ ద ఎసెన్షియల్ సర్వీసెస్ మెయింటైన్ యాక్ట్, ఇట్ ఈస్ ద సేఫ్టీ రూల్స్ కు వయలేషన్, పెట్రోలియం అండ్ ఎక్స్ప్లోజివ్ సబ్స్టెన్స్ యాక్ట్ ఒక 4-5 రకాల చట్టాలు నిబంధనలు ఉల్లంఘన చెప్పాడు. ఈ నిబంధనలు మరి అధికారులకు తెలియదు. అంత మాయకులు ఐఏఎస్ అధికారులు ప్రిన్సిపల్ సెక్రటరీ స్థాయిలో ఉన్న వ్యక్తికి ఈ నిబంధనలు తెలియకుండా ఆదేశాలు ఇస్తాడా? ఇదేమో పెట్రోలియం రూల్స్ కదా, అది పెట్రోలియం రూల్స్ తెలియకుండా ఉంటుందా? మనకే కొన్ని తెలుసు, కామన్ సెన్స్ చెప్తుంది కదా. బల్క్ వాళ్ళకు కమర్షియల్ సప్లై ఎక్కువ, రేట్ ఎక్కువ, రిటైల్ సప్లైకి రేటు తక్కువ, రేటు తక్కువ ఉన్న డీజిల్ రేట్ ఎక్కువ చెల్లించే కన్స్యూమర్లకు ఇవ్వండి అని అడిగితే అది ఒక ఐఏఎస్ ఆఫీసర్ అడుగుతారా? అంత బుర్ర లేకుండా ఐఏఎస్ ఆఫీసర్లు పనిచేస్తారా? ఖచ్చితంగా దాని వెనకాల పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ లేదు కాదు. ఇప్పుడు ప్రిన్సిపల్ సెక్రటరీ పవర్, మీరు ఒక పలానా కమర్షియల్ ఎంటిటీకి, సినిమా హాల్కు, షాపింగ్ మాల్కు డొమెస్టిక్ కనెక్షన్ ఇవ్వండి అని లెటర్ రాస్తారా? ప్రిన్సిపల్ సెక్రటరీ పవర్. ఎందుకంటే డొమెస్టిక్ కనెక్షన్కి టారిఫ్ ఒకటి ఉంటుంది, కమర్షియల్ కనెక్షన్ లేదా పలానా ఇండస్ట్రీకి మీరు గృహ సముదాయాలకు ఇచ్చేటువంటి రేట్ ఇవ్వండి పవర్, మీరు ఆ కనెక్షన్ ఇవ్వండి, లేదా స్ట్రీట్ లైట్ కనెక్షన్ ఇవ్వండి అని ఇస్తారా? లేదు పేదవారి గుడిసెలకు ఇచ్చేటువంటి కరెంట్ కనెక్షన్ ఇవ్వండి అంటే ఒక షాపింగ్ మాల్ను కూడా గుడిసెలాగా పరిగణించండి, సినిమా హాల్ను కూడా చిన్న ఇల్లు 2 గదుల ఇల్లులాగా పరిగణించి ఆ డొమెస్టిక్ కనెక్షన్ ఇవ్వండి అని ఇస్తారా? పవర్ అలా ఇస్తారా? మీరు కమర్షియల్ ఎంటిటీకి, ఇండస్ట్రీ వాళ్ళకు డొమెస్టిక్ వాళ్ళ రేట్ తీసుకోండి అని ఇస్తారా? ఇంపాసిబుల్ కదా. ఇది కూడా అంతే కదా, అన్యాయం కదా. కమర్షియల్ వాళ్ళకి ఎక్కువ రేట్ చెల్లించాలని ప్రిన్సిపల్ తెలియదా? అంటే ఖచ్చితంగా పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ లేదు జరగదు. సో ఆ కాంట్రాక్టర్ల నుంచి రాజకీయపరమైన ఇన్ఫ్లుయెన్స్ ఉంటేనే కాంట్రాక్టర్లకు అనుచిత లబ్ధి జరగటానికి మాత్రమే చేసిన పని తప్ప ఇంకోటి ఏమీ కాదు. అది కూడా ముఖ్యమంత్రి సమీక్ష చేసిన సమయంలో కూడా ఏ చర్యకు ఆదేశించకపోవడం ఆశ్చర్యం. 24th రోజు లెటర్ రాశారు, 2 రోజుల తర్వాత ముఖ్యమంత్రి సమీక్ష చేశారు. మరి సమీక్షలో ఇదేం తలదిక్క లెటర్ అయ్యా, ఇది అన్యాయం కదా అని చంద్రబాబు నాయుడు అనాలి కదా. మరి ఆయన దృష్టికి ఎవరు తీసుకురాలేదంటే అది ఇంకా అన్యాయం. అంటే గవర్నమెంట్ ఏ రకంగా ప్రిన్సిపల్ సెక్రటరీ ఇచ్చే ఆదేశాలు కూడా ముఖ్యమంత్రి దృష్టికి రాకపోతే మీరు కన్సర్న్ సివిల్ సప్లైస్ మినిస్టర్ ఏం చేస్తున్నారు? మీరు సివిల్ సప్లైస్ మినిస్టర్ అంటే పోనీ ఆయన పర్సనల్ అంశాల్లో బిజీగా ఉండొచ్చు, ప్రియాక్యుపైడ్ ఉండొచ్చు, అది అర్థం చేసుకుంటాం మనం. మరి చీఫ్ మినిస్టర్ ఆఫీస్ ఏం చేస్తుంది, సీఎంఓ ఏం చేస్తున్నాడు, ప్రిన్సిపల్ సెక్రటరీ సివిల్ సప్లైస్ ఈ రకమైన ఇస్తే సీఎంఓ పనిచేయదా? ముఖ్యమంత్రి దృష్టికి ఎందుకు తీసుకురారు? ముఖ్యమంత్రి తీసుకొచ్చినా మన ముఖ్యమంత్రి ఉపేక్షించారా? ఏమయ్యా ఈ 10 ఆర్డర్ కాంట్రాక్టర్లు ముఖ్యమా, నీకు ప్రజలు ముఖ్యమా, తీసేయండి అని చెప్పాలి కదా. అప్పుడు ఇంకా ఎక్కువ ఉపయోగపడేది కదా. మే 1 నుంచి ఒపెక్ నుంచి యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ నిష్క్రమించబోతోంది. సో ఏంటి సార్, అంతర్జాతీయంగా చమురు ఉత్పత్తిపై ప్రభావం ఎంత సార్? అంటే ఇది ఒపెక్ అంటే మనకు అర్థం కావాల్సింది ఆర్గనైజేషన్ ఆఫ్ పెట్రోలియం ఎక్స్పోర్టింగ్ కంట్రీస్. ఒపెక్ ప్లస్ అని కూడా అంటారు, అంటే ఇంక్లూడింగ్ రష్యా కలిపితే ఒకే ప్లస్. దీనికి సౌదీ అరేబియా నాయకత్వం వహిస్తుంది. సో ఇందులో మీకు ఇరాక్, కువైట్ ఇట్లా ఈవెన్ ఆఫ్రికన్ కంట్రీస్ కూడా ఉన్నాయి. సో ఇందులో ఈ
అంటే దీని ఉపయోగ పని ఏంటంటే ఒక కార్టెల్ లాగా పనిచేస్తుంది. అంటే ఆయిల్ సప్లైస్ను, ప్రైసెస్ను రెగ్యులేట్ చేసుకుంటూ వెళ్తుంటుంది. సో అందులోకి వెళ్ళి యుఏఈ వెళ్ళిపోయింది. అంటే ఇప్పుడు యుఏఈ ఒపేక్ ఆదేశాలు పాటించాల్సిన అవసరం లేదు. ఇప్పుడు మీకు రేటు బాగా పడిపోతుంది అనుకోండి, వాళ్ళు కృత్రిమంగా డిమాండ్ సప్లైలు ఆపేస్తారు. సప్లై తగ్గిస్తే ఆటోమేటిక్గా రేట్ పెరుగుతుంది. సో అందువల్ల డిమాండ్ అండ్ సప్లైని ఆయిల్ కార్టెల్గా ఉన్న ఒపేక్ దేశాలు తమకు అనుకూలంగా వాళ్ళని రెగ్యులేట్ చేసుకుంటూ ఉంటారు. అందుకే ప్రెసిడెంట్ ట్రంప్ చాలా కాలంగా ఒపేక్ పైన ఒత్తిడి తెస్తున్నాడు. మీరు ప్రపంచ ఇంధన ధరలు బాగా పెరిగాయి, మీరు తగ్గించండి అని. బట్ అవి ఆయిల్ ప్రైసెస్ తగ్గడం లేదు ఈ ఒపేక్ నేషన్స్ వల్ల. అందువల్ల యుఏఈ బయటికి రావడం వల్ల మీకు ఒకవేళ ఈ కార్టెల్ కనుక బలహీనపడితే ఆయిల్ ప్రైసెస్ను పైన మానోపలి అనేది ఎంతో కొంత పోతుంది. ఎందుకంటే ఇప్పుడు ఒపేక్ ప్రొడ్యూస్ చేయకపోతే యుఏఈ ప్రొడ్యూస్ చేస్తుంది. ఇప్పుడు ఉదాహరణకు ఇప్పుడు కాంట్రవర్సీ కూడా అదే, యుఏఈ తన డైలీ ప్రొడక్షన్ పెంచుకోవాలని చూస్తుంది, ఒపేక్ ఏమో వద్దంటోంది. పెంచితే ధరలు తగ్గిపోతాయి, మన నష్టాలు వస్తాయని చెప్పి. సో అందువల్ల యుఏఈ బయటకు వచ్చింది అనుకోండి, ఆటోమేటిక్గా మీకు ఒపేక్ కంట్రోల్ చేయలేదు కదా ప్రొడక్షన్. ఉదాహరణకు మీరు ఒక 10 హోటళ్ళు కలిపి మీరు టిఫిన్స్ దోశ 150 రూపీస్కే మనం అమ్ముతామని కార్టెల్ ఏర్పాటు చేసుకుంటారు. అందులోకెళ్ళి ఒక రెస్టారెంట్ బయటకు వచ్చి నేను 100కే ఇస్తాను అనుకోండి, ఆటోమేటిక్గా మిగతా వాళ్ళు కూడా తగ్గించాల్సి వస్తుంది కదా. సో అందువల్ల కార్టలైజేషన్ పోతే ఎప్పుడైనా నార్మల్గా ఉపయోగపడాలి. అందువల్ల యుఏఈకి దీనికి కారణం ఏంటంటే మెయిన్గా యుఏఈ వెళ్ళిపోవటానికి ఒకటి, ఈ ఒపేక్ సౌదీ అరేబియా తిరుగులేని నాయకత్వం. ఒక రకంగా సౌదీ అరేబియా ఎట్లా చెప్తే అట్లా బిహేవ్ చేస్తుంది. సౌదీకి యుఏఈకి మధ్య జియో పొలిటికల్ టెన్షన్స్ ఉన్నాయి. పక్కన యమన్లో, మీకు ముఖ్యంగా సౌత్ యమన్లో అధికారంలో ఉన్న ప్రెసిడెన్షియల్ లీడర్షిప్ కౌన్సిల్కు మీకు సౌదీ అరేబియా మద్దతు ఇస్తే, సదరన్ ట్రాన్సిషన్ కౌన్సిల్కు యుఏఈ మద్దతు ఇస్తుంది. ఒక దశలో యుఏఈ అక్కడ యుఏఈ బలగాలు ఉండగా సౌదీ అరేబియా బాంబుల వర్షం కురిపిస్తే యుఏఈ ఆఖరికి సౌత్ యమన్ నుంచి విడ్రా కూడా అయింది. సో అందువల్ల సౌదీ అరేబియాకు యుఏఈకి మధ్య ఈ జియో పొలిటికల్ టెన్షన్స్ కూడా ఉన్నాయి. అదే కాకుండా సౌదీ అరేబియా పాకిస్తాన్తో డిఫెన్స్ అగ్రిమెంట్ కుదుర్చుకుంటే యుఏఈ ఇండియాతో డిఫెన్స్ అగ్రిమెంట్ కుదుర్చుకుంది వెంటనే. సో మీకు సౌదీ అరేబియా ఇజ్రాయెల్ గుర్తించలేదు, మీకు ఇంకా నార్మలైజేషన్ కాలేదు. యుఏఈ ఆల్రెడీ మీకు అబ్రహాం అకార్డ్లో భాగంగా యుఏఈ ఇజ్రాయెల్తో నార్మలైజేషన్ కూడా చేసుకుంది. సో అందువల్ల యుఏఈకి సౌదీ అరేబియాకు మధ్య ఒక రకమైన కోల్డ్ వార్ ఎప్పటి నుంచో ఉంది. ఇవాళ కొత్తగా ఇంకా అది ఒపేక్ నుంచి వెళ్ళిపోతామని గతంలో కూడా యుఏఈ బెదిరించింది. సో అందువల్ల దీనికి తోడు ఇటీవల ఇరాన్ వార్లో తమను గల్ఫ్ దేశాలు పట్టించుకోలేదు, ఒపేక్ దేశాలు పట్టించుకోలేదు, మా ఎనర్జీ ఇన్ఫ్రాస్ట్రక్చర్పై దాడులు జరుగుతున్నా గల్ఫ్ కోఆపరేషన్ కౌన్సిల్ పట్టించుకోలేదు, అరబ్ లీగ్ పట్టించుకోలేదు అన్న ఫ్రస్ట్రేషన్ చాలా ఎక్కువగా ఉంది మీకు. ఎందుకంటే ఇజ్రాయెల్ ఖతార్ పైన అటాక్ చేస్తే వెంటనే 40 అరబ్ అండ్ ఇస్లామిక్ నేషన్ సమావేశమై అరబ్ ఇస్లామిక్ నాటో గురించి చర్చించారు. మరి ఇప్పుడు ఇరాన్ అటాక్ చేస్తున్నా మమ్మల్ని ఎవడు కట్టించుకోవడం లేదు అనే భావన కూడా యుఏఈకి ఉంది. అందువల్ల దీని వెనకాల చాలా జియో పొలిటికల్ ఆస్పెక్ట్స్ ఉన్నాయి. సో వెళ్ళటానికి చూడాలి మనం, ఇది ఏ మేరకైనా ఆయిల్ కార్టెల్ వీకెండ్ చేస్తే ప్రపంచానికి మంచిది. మనలాంటి ఆయిల్ ఇంపోర్టింగ్ కంట్రీస్కు చాలా మంచిది ఆయిల్ కార్టెల్ కనుక బలహీనపడితే.